హలో ఎవ్రీవన్. ఇప్పటి వరకు జరిగిన డాన్స్ ఆఫ్ ది డ్రాగన్స్ లో మనం డ్రాగన్స్ తో జరిగిన యుద్ధాలు చూసాం, కింగ్స్ చనిపోవడం చూసాం. కానీ ఈ ఎపిసోడ్ లో మాత్రం వెస్టరోస్ చరిత్రలోనే అత్యంత దారుణమైన బ్యాటిల్స్ లో ఒకటి చూపించారు. అదే ది బుచర్స్ బాల్. ఇది బ్యాటిల్ కాదు, పూర్తిగా ఒక మ్యాసకర్. మరోవైపు కింగ్స్ ల్యాండింగ్ లో రైనరా చేతుల్లో పరిస్థితి పూర్తిగా కంట్రోల్ తప్పిపోతుంది. ఎయిమండ్ ఇంకా హెరన్ హాల్ లో అలిస్ రివర్స్ చేతుల్లోనే ఉన్నాడు. వుల్ఫ్, హ్యూగ్ ఇద్దరు రైనరా డిసిషన్స్ మీద అసంతృప్తిగా ఉన్నారు. మరియు ఎపిసోడ్ చివరిలో జరిగిన సంఘటన చూస్తే వచ్చే ఎపిసోడ్ లో మొత్తం వార్ డైరెక్షన్ మారిపోతుందని క్లియర్ గా తెలుస్తుంది. అయితే ఈ ఎపిసోడ్ లో జరిగిన ప్రతి సీన్, హిడెన్ డీటెయిల్, కనెక్షన్స్ అన్ని ఇప్పుడు కంప్లీట్ గా బ్రేక్ డౌన్ చేద్దాం. ఫస్ట్ ది బుచర్స్ బాల్. ఎపిసోడ్ మొదలవ్వగానే క్రిస్టన్ కోల్ తన సోల్జర్స్ తో కలిసి ఇంకా రివర్స్ ల్యాండ్ లోనే ప్రయాణం చేస్తుంటాడు. గత ఎపిసోడ్ లోనే బ్యాటిల్ ఫీల్డ్ లో చనిపోవాలి, నా గురించి సాంగ్స్ పాడాలి అని క్రిస్టన్ చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది. కానీ డెస్టినీ అతని కోసం పూర్తిగా వేరే ఎండింగ్ సిద్ధం చేసింది. కొద్దిసేపటికే వాళ్ళు ఒక ట్రాప్ లో పడిపోతారు. మొదట చూస్తే ముందు కొద్ది మంది రివర్మెన్ మాత్రమే కనిపిస్తారు, కానీ అది కేవలం డెకాయ్. కొన్ని క్షణాల్లోనే చుట్టూ ఉన్న అడవుల నుంచి వేలాది సోల్జర్స్ బయటకు వస్తారు. క్రిస్టన్ ఆర్మీ పూర్తిగా సరౌండ్ అయిపోతుంది. దాదాపు 200:1 రేషియో. అంటే ఇది ఫైట్ చేసే సిచ్యువేషన్ కాదు, కంప్లీట్ స్లాటర్. అందుకే వెస్టరోస్ హిస్టరీలో ఈ బ్యాటిల్ ని ది బుచర్స్ బాల్ అని పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ బ్యాటిల్ కన్నా బుచరీ ఎక్కువగా జరుగుతుంది. క్రిస్టన్స్ లాస్ట్ స్టాండ్. సిచ్యువేషన్ అర్థమైన వెంటనే క్రిస్టన్ కోల్ ఒక చివరి ప్రయత్నం చేస్తాడు. ఆస్కార్ టల్లీ రాడ్రిక్ డస్టిన్ చూసి మీరిద్దరూ కలిసి నాతో ఫైట్ చేయండి అని ఛాలెంజ్ చేస్తాడు. తనకి హిస్టారిక్ డెత్ కావాలి. తన స్వాడ్ తో చివరి వరకు ఫైట్ చేసి చనిపోవాలని కోరుకుంటాడు. కానీ ఆస్కార్ టల్లీ మాత్రం వెంటనే రిజెక్ట్ చేస్తాడు. ఇన్ని వేల మంది చావులకు కారణమైన నీకు హీరోలా చనిపోయే గౌరవం కూడా తక్కదు అని చెప్తాడు. ఇది క్రిస్టన్ కి ఊహించిన సమాధానం. ఇక తర్వాత క్రిస్టన్ తన వెపన్ ని పట్టుకుంటాడు. తన మౌత్ తో విల్ లైట్ ద వే అని హౌస్ హై టవర్ మోటోని గట్టిగా అరుస్తాడు. ఈ మోటోకి ఒక మీనింగ్ కూడా ఉంది. ఓల్డ్ టౌన్ లో ఉన్న హై టవర్ లైట్ హౌస్ షిప్స్ కి ఎలా దారి చూపిస్తుందో అలాగే తమ ఫ్యామిలీ కూడా రెల్లన్ కి దారి చూపిస్తుందని వాళ్ళ నమ్మకం. అదే సమయంలో క్రిస్టన్ తన ఆర్మర్ లోంచి ఒక చిన్న హ్యాండ్ కర్చీఫ్ తీసి చూస్తాడు. ఇది సాధారణ క్లాత్ కాదు, ఇదే ఎలిసెంట్ తనకిచ్చిన ఫేవర్. తన జీవితంలో తనని ముందుకు నడిపించిన వ్యక్తి ఎలిసెంట్ నే అని గుర్తు చేసే సింబల్. తర్వాత ఒక్కసారిగా వందలాది ఆరోస్ అతని వైపు వస్తాయి. క్రిస్టన్ చివరిసారి చార్జ్ చేయడానికి ప్రయత్నిస్తాడు, కానీ కొన్ని క్షణాల్లోనే అతను నేల కూలిపోతాడు. ఎలాంటి హీరోయిక్ డ్యూయల్ లేదు, ఎలాంటి లెజెండరీ స్వాడ్ ఫైట్ లేదు, తనకి కావాల్సిన గ్లోరియస్ డెత్ కూడా దక్కలేదు. యుద్ధంలో వేలాది మందిని చంపించిన వ్యక్తి చివరికి సాధారణ సోల్జర్ లా యారోస్ కి బలైపోయాడు. అదే ఈ సీన్ లోని బిగ్గెస్ట్ ఐని. క్రిస్టన్ చనిపోయిన తర్వాత ఒక ఉమెన్ ఆర్చర్ కనిపిస్తుంది. ఆమె పేరు అలిసనీ బ్లాక్వుడ్. చివరి ఫ్యాటల్ యారో కూడా ఆమెనే వదిలిందని చూపిస్తారు. ఇదే అలిసనీని సీజన్ 2 లో బర్నింగ్ మిల్ తర్వాత కూడా మనం చిన్నగా చూసాం. ఆమె బ్లాక్వుడ్ ఫ్యామిలీలోని అత్యుత్తమ ఆర్చర్స్ లో ఒకరు. ఇంకా ఫ్యూచర్ లో కూడా ఈ క్యారెక్టర్ కి మంచి ఇంపార్టెన్స్ ఉండబోతుంది. ఇక్కడ ఇంకొక చిన్న డీటెయిల్ ఉంది. క్రిస్టన్ చనిపోయిన వెంటనే కెమెరా అతని చేతిలో ఉన్న అలిసెంట్ హ్యాండ్ కర్చీఫ్ నుంచి డైరెక్ట్ గా అలిసెంట్ సీన్ కి కట్ అవుతుంది. ఇది డైరెక్టర్ చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేసిన ట్రాన్సిషన్. అంటే క్రిస్టన్ చివరి క్షణంలో కూడా తన మైండ్ లో ఉన్న వ్యక్తి అలిసెంట్ నే అని సింబాలిక్ గా చూపించారు. ఇక పార్ట్ 2. క్రిస్టన్ కోల్ మరణంతో గ్రీన్స్ కి చాలా పెద్ద దెబ్బ తగులుతుంది. కానీ అదే సమయంలో కింగ్స్ ల్యాండింగ్ లో పరిస్థితులు కూడా పూర్తిగా కంట్రోల్ తప్పిపోతున్నాయి. డేమన్ కోపంతో స్మాల్ కౌన్సిలింగ్ మీటింగ్ వస్తాడు. ఎందుకంటే గత రాత్రే గోల్డ్ క్లోక్స్ కమాండర్ లోథర్ లాడ్జెంట్ తో పాటు మరికొంతమంది సోల్జర్స్ ని దారుణంగా చంపేశారు. ఇప్పుడు సిచ్యువేషన్ ఇంకా వరస్ట్ అయింది. రైనరా కింగ్స్ ల్యాండింగ్ ని క్యాప్చర్ చేసినప్పటి నుంచి ఇప్పటికే 25 మంది గోల్డ్ క్లోక్స్ అయితే చనిపోయారు. అంటే ఇది ఒక్కొక్క మర్డర్ కాదు, పూర్తిగా ఆర్గనైజ్డ్ రెబలియన్. ఇక్కడ డేమన్ కి ఒక విషయం పూర్తిగా అర్థమవుతుంది. ఇదంతా ర్యాండమ్ గా జరగలేదు, ఇదంతా ఆర్మండ్ హై టవర్ ప్లాన్. కింగ్స్ ల్యాండింగ్ లో ఫియర్ క్రియేట్ చేయాలి, లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అవ్వాలి, నోబల్స్ అందరూ రైనరా రూల్ చేయలేకపోతుంది అని నమ్మాలి. ఇప్పుడు వాళ్ళు గ్రీన్స్ వైపు మారే అవకాశం ఉంటుంది. అదే సమయంలో టంబల్టన్ లో ఆర్మండ్ కి ఇంకా ఎక్కువ టైం కూడా దొరుకుతుంది. ఒక్క ప్లాన్ తో 2 బెనిఫిట్స్. ఇప్పుడు డేమన్ ఒక డేంజరస్ సజెషన్ ఇస్తాడు. డ్రాగన్స్ తీసుకెళ్లి టంబల్టన్ ని పూర్తిగా బర్న్ చేద్దామని. కౌన్సిల్ లో ఉన్న దాదాపు అందరూ ఈ డిసిషన్ కి ఆపోజ్ చేస్తారు. ఎందుకంటే టంబల్టన్ లో ఉన్న వాళ్ళు కూడా రైనరా కింగ్డమ్ లోని పీపులే. వాళ్ళని డ్రాగన్స్ తో కాల్చేస్తే ఇతర గ్రేట్ హౌసెస్ కూడా ఆమెకి సపోర్ట్ చెయ్యు. కానీ డేమన్ మాత్రం ఐగన్ ది క్వాంకరర్ కూడా ఇలాగే వెస్టరోస్ ని క్వాంకర్ చేశాడని గుర్తు చేస్తాడు. అవసరమైతే ఫైర్ ఉపయోగించాల్సింది అంటాడు. అంతేకాదు తమ దగ్గర సాంగ్ ఆఫ్ ఐస్ అండ్ ఫైర్ ప్రొఫెసీ ఉందని, గాడ్స్ తమ వైపు ఉన్నారని కూడా చెబుతాడు. కానీ రైనరా మాత్రం ఒప్పుకోదు. ఎందుకంటే తన తండ్రి విసరీస్ ఎలాంటి నిర్ణయాన్ని ఎప్పటికీ యాక్సెప్ట్ చేసేవాడు కాదు. ఇక్కడ కూడా తన ఫాదర్ ప్రిన్సిపల్ ని ఫాలో చేయాలని చూస్తుంది. అప్పుడు రైనరా ఇంకో ప్లాన్ వేస్తుంది. డ్రాగన్స్ కాదు, నైవ్స్ పంపుదాం అని చెప్తుంది. ఇక్కడ నైవ్స్ అంటే అసాసిన్స్. అంటే సీక్రెట్ గా టంబల్టన్ లోకి అసాసిన్స్ ని పంపి ఆర్మండ్ ని ఎలిమినేట్ చేయాలనేదే కొత్త ప్లాన్.
ఇంకోవైపు డేమన్ కి కింగ్స్ ల్యాండింగ్ లో ఉన్న రెబల్స్ ని కనిపెట్టే బాధ్యత ఇస్తుంది. ఎలన్ ఆఫ్ హల్ కి కార్లిస్ దగ్గర నుంచి మరిన్ని సోల్జర్స్ తీసుకురామని చెప్తుంది. ఇదే సమయంలో హౌస్ బెరాథియన్ నుంచి ఒక మెసెంజర్ వస్తాడు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ సీన్, ఎందుకంటే ఇదే హౌస్ సీజన్ 1 లో ఐగన్ 2 కి సపోర్ట్ చేసింది. లుజరిస్ డెత్ కి కూడా ఇండైరెక్ట్ గా కారణమైంది. అయినా ఇప్పుడు వాళ్ళు రైనరా దగ్గరకు వచ్చారు. కానీ రైనరాకి ఒక డౌట్, మీ ఆర్మీ ఇంకా టంబెల్టన్ కి ఎందుకు రాలేదు అని అడుగుతుంది. దానికి వాళ్ళు వల్చర్ కింగ్ తో ఫైట్ చేస్తున్నామని చెప్తారు. కానీ ఇది నిజం కంటే ఎక్స్క్యూజ్ లాగా అనిపిస్తుంది. ఎవరు గెలుస్తారో చూసి ఆ తర్వాత సైడ్ చేంజ్ అవ్వాలనేది వాళ్ళ అసలు ప్లాన్. ఇప్పుడు సీన్ టంబెల్టన్ కి షిఫ్ట్ అవుతుంది. వుల్ఫ్ సిల్వర్ వింగ్ డ్యూటీ ముగించి వస్తాడు. హ్యూగ్ ఏమో వెర్మిథార్ తో డ్యూటీకి వెళ్తాడు. కానీ వుల్ఫ్ కి ఇప్పుడు డ్రాగన్ రైడర్ లైఫ్ అస్సలు నచ్చడం లేదు. అతను ఒక డైలాగ్ చెప్తాడు, డ్రాగన్ దొరికింది కానీ ఫ్రీడమ్ పోయిందని. అంటే ఇప్పుడు రైనరా చెప్పిందే చేయాలి. ఎక్కడికి వెళ్లాలో ఏం చెయ్యాలో అన్ని ఆమె ఆర్డర్. తన లైఫ్ మీద తనకే కంట్రోల్ లేకుండా పోయింది. కొద్దిసేపటి తర్వాత వుల్ఫ్ సీక్రెట్ గా టావెర్న్ కి వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. కానీ డేమన్ అతన్ని అందరి ముందే పట్టుకుని అవమానిస్తాడు. ఇది చిన్న సీన్ లాగా అనిపించిన ఫ్యూచర్ కి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎక్కడి నుంచే వుల్ఫ్ మనసులో అసంతృప్తి మొదలవుతుంది. ఇదే సమయంలో హ్యూగ్ సీక్రెట్ గా టంబెల్టన్ లో ఉన్న తన వైఫ్ క్యాట్ ని కలవడానికి వెళ్తాడు. తను అనుకుంటాడు, డ్రాగన్ క్లైమ్ చేశాను, ఇప్పుడు మన లైఫ్ బెటర్ అవుతుందని. కానీ క్యాట్ మాత్రం పూర్తిగా ఆపోజిట్ గా ఆలోచిస్తుంది. నువ్వు గ్లోరీ కోసం మమ్మల్ని వదిలేసి వెళ్లిపోయావు అని అతనిపై కోపడుతుంది. కింగ్స్ ల్యాండింగ్ నుంచి ఎస్కేప్ అవుతున్నప్పుడు తన బ్రదర్ కూడా చనిపోయాడని చెప్తుంది. ఒకవేళ హ్యూగ్ తమతోనే ఉండి ఉంటే అది జరిగి ఉండేది కాదని ఆమె బాధపడుతుంది. హ్యూగ్ ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా క్యాట్ మాత్రం అతనితో రావడానికి ఒప్పుకోదు. ఈ సీన్ లో హ్యూగ్ క్యారెక్టర్ లో కూడా పెద్ద ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక పార్ట్ 3 ఇప్పుడు సీన్ మళ్ళీ కింగ్స్ ల్యాండింగ్ అయితే వస్తుంది. అలిసెంట్ అండ్ రైనరా అలిసెంట్ ని క్వశ్చన్ చేస్తుంది, నువ్వు ఎస్కేప్ అవడానికి ఎందుకు ప్రయత్నించావని. అప్పుడు ఎలిసెంట్ తన డిసిషన్ వెనక ఉన్న అసలు కారణం చెప్తుంది. హెలెనా ప్రెగ్నెంట్. ఒకవేళ బాయ్ పుడితే మళ్ళీ అయన్ థ్రోన్ కి కొత్త క్లైమెంట్ వస్తాడు. అప్పుడు మరోసారి వార్ మొదలయ్యే అవకాశం ఉంటుంది. అందుకే తన డాటర్ ని కాపాడాలని మాత్రమే అనుకున్నాడని చెప్తుంది. కానీ రైనరా మాత్రం ఇది ఒక పెద్ద క్రైమ్ గా చూస్తుంది. అందుకే అలిసెంట్, హెలెనా ఇద్దరికి సెక్యూరిటీ ఇంకా టైట్ చేస్తుంది. గాడ్స్ వుడ్ కి కూడా వెళ్ళొద్దని ఆర్డర్ వేస్తుంది. ముఖ్యంగా హెలెనా ప్రెగ్నెన్సీ బయటికి తెలియకుండా జాగ్రత్త పడాలని చెప్తుంది. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ డీటెయిల్ ఉంది. మిజారియాకి హెలెనా ప్రెగ్నెన్సీ విషయం ముందే తెలుసు, కానీ ఆ విషయం రైనరాకి చెప్పలేదు. అంతేకాదు రైనర్ అడిగినప్పుడు కూడా తెలియనట్టే నటిస్తుంది. ఎందుకు? దానికి ఎగ్జాక్ట్ ఆన్సర్ ఇప్పుడు లేదు. కానీ ఫ్యూచర్ లో పొలిటికల్ అడ్వాంటేజ్ కోసం ఈ సీక్రెట్ ను ఉపయోగించుకోబోతుందని అర్థమవుతుంది. ఇంకో చిన్న సీన్ లో అలిసెంట్ కి ఎస్కేప్ లో హెల్ప్ చేసిన మెయిడ్ ని మిజారియా క్వైట్ గా రిమూవ్ చేయమని ఆర్డర్ చేస్తుంది. అంటే ఈ సీక్రెట్ గురించి తెలిసిన వాళ్ళు ఎంత తక్కువ ఉంటే అంత మంచిదని ఆమె భావిస్తుంది. ఇక డేమన్ రెబల్ ని వెతుకుతూ ఉంటాడు. కానీ ఇప్పుడు ఇంకో ప్రాబ్లం, గోల్డ్ క్లోక్స్ లో చాలా మంది జాబ్ వదిలేసి వెళ్లిపోతున్నారు. రీజన్ కూడా చాలా సింపుల్, సాలరీ లేదు, ప్రాణాలకేమో గ్యారంటీ లేదు, రోజు తమ వాళ్ళని ఎవరో చంపేస్తున్నారు. అలాంటి జాబ్ ఎవరు చేస్తారు? ఒక గోల్డ్ క్లోక్ చెప్పే డైలాగ్ చాలా ఎమోషనల్ గా ఉంటుంది. నా పిల్లలు డబ్బు లేకపోయినా బ్రతుకుతారు, కానీ తండ్రి లేకపోతే అని. దానికి డేమన్ దగ్గర కూడా ఆన్సర్ ఉండదు. ఇప్పుడు ఎల్లన్ గిఫ్ట్ మార్క్ కి వెళ్లి కార్లిస్ ని కలుస్తాడు. కింగ్స్ ల్యాండింగ్ సెక్యూరిటీ కోసం ఇంకా ఎక్కువ సోల్జర్స్ కావాలని అడుగుతాడు. కానీ కార్లిస్ కి మాత్రం ఫ్రస్ట్రేషన్. తన ఫ్లీట్ ఇచ్చాడు, తన ఫ్యామిలీని సాక్రిఫైస్ చేశాడు, తన కింగ్డమ్ ని రిస్క్ లో పెట్టాడు. అయినా రైనర్ ఇప్పటికీ అలన్ ఆడమ్ ని అఫీషియల్ గా లెజిటిమైజ్ చేయలేదని బాధపడతాడు. అప్పుడు అలన్ తన ఫాదర్ కి ఒక ఇంపార్టెంట్ విషయం గుర్తు చేస్తాడు. నన్ను సన్ గా యాక్సెప్ట్ చేయడానికి మీకు కూడా ఎన్నో సంవత్సరాలు పట్టింది, రైనర్ కూడా కొంత టైం ఇవ్వండి అని. ఈ మాటలతో కార్లిస్ కొంత కామ్ అవుతాడు. చివరికి తన సోల్జర్స్ ని కింగ్స్ ల్యాండింగ్ కి పంపడానికి ఒప్పుకుంటాడు. ఇప్పుడు సీన్ ఐగన్ దగ్గరికి మారుతుంది. టైలాండ్ లానిస్టర్, లారీస్ స్ట్రాంగ్ ఇద్దరు ఇంకా నెక్స్ట్ స్టెప్ గురించి ఆర్గ్యుమెంట్ చేస్తూనే ఉంటారు. టైలాండ్ ప్లాన్ క్యాజర్లీ రాక్ కి వెళ్ళాలి, అక్కడ సేఫ్ గా ఆర్మీ బిల్డ్ చేయాలి. కానీ లారిస్ మాత్రం బ్రావోస్ కి వెళ్లాలని చెప్తాడు. అయన్ బ్యాంక్ దగ్గర ఉన్న మనీతో మెర్జనరీ ఆర్మీని హైర్ చేసి వార్ చివరిలో తిరిగి రావాలని ప్లాన్. అప్పుడు ఎయిగన్ ఒక క్వశ్చన్ అడుగుతాడు, నేను నిజంగా అంత చెడ్డ మనిషినా అని. టైలాండ్ నిజం చెప్పకుండా డిప్లొమాటిక్ ఆన్సర్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. కానీ లారిస్ మాత్రం ఎప్పటిలాగే హానెస్ట్. దాంతో ఎయిగన్ లారిస్ ప్లాన్ నే ఫాలో చేయాలని డిసైడ్ అవుతాడు. ఇప్పుడు వాళ్ళ టార్గెట్ బ్రావోస్. ఇక వేల్లో రైనా తన సిస్టర్ బేలాని మూన్ డాన్సర్ డ్రాగన్ పై ఎగురుతూ చూస్తుంది. తను డ్రాగన్ రైడర్ కావాలని ఎంతగానో కోరుకుంటుంది. అందుకే సీక్రెట్ గా బయటికి వచ్చినందుకు లేడీ జైనీ ఆరిన్ ఆమెని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది, మరోసారి ఇలా చేస్తే నిన్ను వేల్ నుంచి పంపించేస్తానని. ఇది చిన్న సీన్ లా కనిపించిన రైనా ఫ్యూచర్ జర్నీకి చాలా ఇంపార్టెంట్ సెటప్. ఇప్పుడు మళ్ళీ సీన్ హెరన్ హాల్ కు వస్తుంది. ఆలిస్ రివర్స్ ఐమండ్ గాయాలకు ట్రీట్మెంట్ చేస్తుంది. గత ఎపిసోడ్ లో ఐమండ్ ఆలిస్ ని కాపాడాడు. అంతకుముందు ఆలిస్ ఐమండ్ ప్రాణాలను కాపాడింది. ఇప్పుడు ఇద్దరి మధ్య ట్రస్ట్ కూడా పెరుగుతుంది. ఐమండ్ మాత్రం తన డ్రాగన్ వ్యాగర్ ని వెతకడానికి వెళ్ళాలని అనుకుంటాడు. ఆలిస్ అతను ఆపేస్తుంది. వ్యాగర్ దగ్గర ఉంటే అందరికి నువ్వు అక్కడే ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు వ్యాగర్ ని దగ్గర లేకపోవడమే నీకు ప్రొటెక్షన్ అని చెప్తుంది. ఇది ఐమండ్ కూడా ఆలోచించిన విషయం. ఇక పార్ట్ 4. ఇప్పుడు ఎపిసోడ్ క్లైమాక్స్ వచ్చేసాం. ఆలిస్ రివర్స్ బిగ్ సీక్రెట్.
హెరన్ హాల్లో ఆలిస్ రివర్స్ ఎయిమండ్ ని క్యాజిల్ బయటికి తీసుకెళ్తుంది. అక్కడ ఒక సీక్రెట్ ప్లేస్ లో 5 డ్రాగన్ ఎగ్స్ చూపిస్తుంది. ఇది సాధారణ డ్రాగన్ ఎగ్స్ కావని, చాలా సంవత్సరాలుగా హెరన్ హాల్లో దాచిపెట్టనని చెప్తుంది. ఎయిమండ్ వాటిలో ఒక ఎగ్ ని టచ్ చేయగానే ఇది ఇంకా వార్మ్ గా ఉంది అని చెప్తాడు. అంటే ఇది పూర్తిగా డెడ్ ఎగ్స్ కాదేమో అన్న డౌట్ కూడా వస్తుంది. ఆలిస్ రివర్స్ కూడా నేను కూడా నీలాగే శాపానికి గురయ్యాను అని ఒక మిస్టీరియస్ డైలాగ్ చెప్తుంది. ఈ సీన్ తర్వాత ఇంటర్నెట్ లో ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాన్ థియరీ కూడా వైరల్ అవుతుంది. కొంతమంది ఫ్యాన్స్ ఆలిస్ రివర్స్ అసలు ఐడెంటిటీ వేరే క్యారెక్టర్ అయ్యి ఉండొచ్చని చెప్తున్నారు. కానీ దీనికి ఇప్పటివరకు అఫీషియల్ కన్ఫర్మేషన్ మాత్రం లేదు. ఇప్పుడు కింగ్స్ ల్యాండింగ్ వస్తాం. రైనెరా అయన్ థ్రోన్ పై కూర్చుని కింగ్డమ్ ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తుంటుంది. కానీ ఒక్కసారిగా అయన్ థ్రోన్ ఆమె చేతిని కట్ చేస్తుంది. ఇది చిన్న సీన్ లా అనిపించినా వెస్టరోస్ హిస్టరీలో దీనికి చాలా పెద్ద మీనింగ్ ఉంది. ఎందుకంటే అయన్ థ్రోన్ తన రూలర్ ని రిజెక్ట్ చేస్తే ఇలాంటి కట్స్ వస్తాయని ఒక బిలీఫ్ ఉంది. గతంలో కింగ్ విజరిస్, కింగ్ మెయిగర్ ఇద్దరికి కూడా ఇలాంటివి జరిగింది. అందుకే ఈ సీన్ చూసిన తర్వాత రైనెరా కూడా తన ఫాదర్ స్టాచ్యూ వైపు చూస్తుంది. ఇది తన రూల్ కి బ్యాడ్ సైన్ అనే డౌట్ కూడా ఆమెకు వస్తుంది. ఇక డేమన్ గోల్డ్ క్లాక్స్ డ్రెస్ వేసుకుని సీక్రెట్ గా రెబల్స్ లోకి వెళ్తాడు. చివరికి ఒక హై టవర్ లాయలిస్ట్ ని పట్టుకుని క్వశ్చన్ చేస్తాడు. అప్పుడు ఒక డేంజరస్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. మా లక్ష్యం ఒకటే, డేరన్ ని కింగ్ చేయడం అని చెప్తాడు. అంతేకాదు మమ్మల్ని ఎంతమందిని చంపినా మాలాంటి వాళ్ళు ఇంకా పెరుగుతూనే ఉంటారు అని కూడా వార్నింగ్ ఇస్తాడు. అంటే కింగ్స్ ల్యాండింగ్ లో ఉన్న రెబెలియన్ ఇప్పటికే డేమన్ ఊహించిన దానికంటే చాలా పెద్దదని అర్థమవుతుంది. ఇక టంబల్టన్ లో ఆర్మండ్ ఇంకా డేరన్ ని ఫ్యూచర్ కింగ్ లా ట్రైన్ చేస్తూనే ఉంటాడు. కానీ డేరన్ మాత్రం ఒక ఎమోషనల్ కన్ఫెషన్ చేస్తాడు. నేను కింగ్ అవ్వాలని లేదు, మీ షాడోస్ లో ఉంటే నా పర్సనాలిటీనే పోగొట్టుకుంటున్నా అని తన అంకుల్ తో చెప్తాడు. అంతేకాదు 5 ఏళ్లుగా తన మదర్ అలిసెంట్ ను కూడా చూడలేదని బాధపడతాడు. ఈ సీన్ తో డైరన్ క్యారెక్టర్ ఎంత డిఫరెంట్ గా ఆలోచిస్తున్నాడో చూపించారు. ఇదే సమయంలో బెరాథియన్ సోల్జర్స్ లాగా డిస్గైజ్ అయిన కొంతమంది ఆర్మండ్ ని అసాసినేట్ చేయడానికి వస్తారు. కానీ గ్వెయిన్ హైటవర్ వాళ్ళని ముందే గుర్తుపడతాడు. దాంతో ఆ అసాసినేషన్ అటెంప్ట్ ఫెయిల్ అవుతుంది. ఇక్కడ నుంచి ఆర్మండ్ కి ఇంకొక విషయం క్లియర్ అవుతుంది. ఎనిమీస్ తన దగ్గరికి కూడా వచ్చేసారని. ఇప్పుడు అలిసెంట్ మరోసారి రైనెరాని రిక్వెస్ట్ చేస్తుంది, మమ్మల్ని రిలీజ్ చేయండి అని. దానికి ప్రూఫ్ గా హెలెనా ఒక డ్రీమర్ అని చెప్తుంది. అంటే ఫ్యూచర్ విజన్స్ చూడగలదు. హెలెనా ఎంబ్రాయిడరీలో కూడా ఎయిమండ్ ఫ్యూచర్ డెత్ కి సంబంధించిన హింట్ కనిపిస్తుంది. అయితే రైనెరాకి ఒక ఐడియా వస్తుంది. ఎయిమండ్ ని బయటికి రప్పించాలంటే ఎలిసెంట్ నే బయటగా ఉపయోగించాలని డిసైడ్ అవుతుంది. అంటే తన సన్ ని ట్రాప్ లోకి తీసుకురమ్మని తన మదర్ ని అడుగుతుంది. ఈ డిసిషన్ రైనెరా క్యారెక్టర్ లో వచ్చిన బిగ్గెస్ట్ చేంజ్. ఫైనల్ సీన్. ఇక ఎపిసోడ్ చివరిలో కార్లిస్ పంపిన సోల్జర్స్ కింగ్స్ ల్యాండింగ్ కు వస్తుంటారు. కానీ మధ్యలోనే గ్రీన్స్ లాయలిస్టులు వాళ్ళపై అటాక్ చేస్తారు. జాన్ రాక్స్టన్ నాయకత్వంతో జరిగిన ఈ అంబుష్ లో చాలా మంది సోల్జర్స్ అయితే చనిపోతారు. కార్లిస్ కూడా వాళ్ళ చేతిలో చిక్కుకుపోతాడు. ఇది రైనెరాకి చాలా పెద్ద షాక్. ఎందుకంటే కింగ్స్ ల్యాండింగ్ సెక్యూరిటీ కోసం వస్తున్న ఆర్మీ మధ్యలోనే డిస్ట్రాయ్ అయిపోయింది. ఇప్పుడు సిటీలో లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేసే వాళ్ళు కూడా దాదాపు లేరు. ఇక రెబెలియన్ ఇంకా డేంజరస్ గా మారే అవకాశం ఉంది. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది. ఎండింగ్ వచ్చేస్తే ఇంకా క్రిస్టియన్ కోల్ చనిపోయాడు. గ్రీన్స్ ఆర్మీకి భారీ దెబ్బ తగిలింది. కానీ అదే సమయంలో రైనెరా కింగ్డమ్ కూడా లోపల నుంచే కూలిపోవడం మొదలైంది. ఒకవైపు డేరన్ ని కింగ్ చేయాలని కుట్ర, మరోవైపు ఉల్ఫ్ హ్యూగో అసంతృప్తి, హెరన్ హాల్లో ఆలిస్ రివర్స్ కొత్త గేమ్, కింగ్స్ ల్యాండింగ్ లో రెబల్స్, ఇవన్నీ చూస్తుంటే వచ్చే ఎపిసోడ్ లో డాన్స్ ఆఫ్ ది డ్రాగన్స్ ఇంకొక స్థాయికి వెళ్ళడం మాత్రం ఖాయం. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వస్తా. అంటిల్ దెన్ బై.